వేరికైనా స్టే అన్నాడు. అక్కడ వచ్చి భక్తులు వచ్చినది ఎక్కడ ఉంటారు. మనం చెప్పేస్తాం అరుణాచలంలో ఉండి, కాశీలో ఉండి, రామేశ్వరంలో ఉండి, ఎక్కడ ఓల్డ్ ఏజ్ ఉంటే అక్కడికి వెళ్ళిపో. నీ పిల్లలు సరిగ్గా చూడకపోతే ఈ ఆశ్రమాన్ని సర్దుకోండి. ఈ సన్యాసం పుచ్చుకున్న నూటికి 50 మంది ఇంట్లో పేచీలు వాళ్ళ పడలేక, ఇంటి సంవత్సరాల బాధల పడలేక అలా పుచ్చుకుని సన్యాసం. వారు అట్లనే ఎస్కేప్ ఇంటికాడ బాధలు పడలేక సన్యాసం పుచ్చుకున్న చాలా మంది ఉంటారు. వేరికైనా స్టే. నేనైతే దేవాలయంలో ఉండి, కాకినాడలో ఉండి, అమలాపురంలో ఉండి చెప్పేస్తాను. భగవాన్ వాళ్ళు వచ్చి ఎక్కడ ఉండవు లేక మనం చెప్పేస్తాం. ఉంటే పుట్టింటికాడ లేక అత్తారింటికాడ ఉండదు. నీకు అత్తారింటికాడ 10 మంది పుట్టింటికి వెళ్ళిపోమని చెబుతాం. ఇది ఇలా చెప్పేస్తాం. వేరికైనా స్టే అని ఎక్కడ ఉండమంటారు అడిగాడు బదులు. వీ కెన్ స్టే వేర్ ది ఫీలింగ్ ఐ, వేర్ ది వీ కెన్ స్టే వేర్ ద ఫీలింగ్ ఐ ఎరైజెస్ ఈజ్ యువర్ సెల్ఫ్, ఈజ్ యువర్ ట్రూత్. ఎక్కడైతే నీకు నేరనే తలంపు, ఎక్కడి నుంచి అయితే నీకు నేరనే తలంపు నీకు ఉంది కదా, ఆ నేరనే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో, ఆ నేరనే తలంపు మూలం ఎక్కడ ఉందో అక్కడే నీ స్వరూపం ఉంది, అక్కడే నీ చైతన్యం ఉంది, అక్కడే నీ ఆత్మ ఉంది. వెళ్ళి అక్కడికి వెళ్ళిపో. నీ హృదయ గుహలోకి వెళ్ళిపో. అక్కడికి వెళ్ళిపో. ఈ గో ఇంటి ఓన్ హార్ట్. వెళ్ళిపో, నీ హృదయానికి వెళ్ళిపోను. ఆడ అరుణాచలాలు ఉంటారు, కాశీ అనుకుంటున్నారు. ఇక్కడికి వెళ్ళాక అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. గో డౌన్ ఇంటి హార్ట్. వెళ్ళి హృదయంలోకి వెళ్ళిపో. నీ హృదయంలోకి అక్కడికి వెళ్తే నీకు రాకపోకలతో సంబంధం లేదు, నీకు కమింగ్ లేదు, గోయింగ్ లేదు, ఈ చావు పుట్టుకలతో సంబంధం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావో, నీ స్వరూపం ఎక్కడ ఉందో, నీ నిజమైన ఆత్మ, నీ ఆ సత్యము ఎక్కడ, నువ్వు నిజంగా ఎక్కడైతే ఉన్నావో అక్కడికి వెళ్ళి ఉండిపోయిన ఆయన అని చెప్పి వేరికైనా స్టే అంటే ఈ స్టేజ్ వేర్ ది ఫీలింగ్ ఐ అరైజెస్ ఈజ్ యువర్ సెల్ఫ్, ఈజ్ యువర్ ట్రూత్, ఈజ్ యువర్ సోల్. యూ గో అండ్ స్టే దేర్. వెళ్ళిపోయి నీ హృదయంలో ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేరైనా కావాలంటే ఎక్కడి నుంచి వచ్చింది, హృదయంలో నుంచి వచ్చింది. నీ శిరస్సులోంచి రాలేదు, కాలంలోంచి రాలేదు, చేతుల్లోంచి రాలేదు, నీ హృదయంలోంచి వచ్చింది. ఆ హృదయం శరీరంలో భాగం కాదు, ఆ హృదయం ఆ శరీరంలో భాగం కాదు. అంటే ఆ ఎక్కడి నుంచి అయితే, అంటే భగవంతుడు ఎక్కడున్నాడంటే నీ స్వరూపం ఎక్కడైతే, నేనైనా తలంపు ఎక్కడైతే పుడతాందో అక్కడ నీ స్వరూపం కూడా అక్కడ ఉంది, దేవుడు కూడా అక్కడ ఉన్నాడు, నీ కంట్రోల్ అక్కడ ఉన్నాడు, నీ భర్త కూడా ఉన్నాడు, నీ యజమాని కూడా అక్కడ ఉన్నాడు. అంటే నువ్వు ఎక్కడ ఉండమంటావు అడుగుతున్నావు. వెళ్ళిపోయి అక్కడ ఉండు. ఈ నేనైనా తలంపు ఎక్కడైతే పుడతాందో వెళ్ళిపోయి అక్కడ ఉండని చెప్పాడు. అంతేకాని అరుణాచల్ వెళ్ళిపోయి, కాశీ వెళ్ళిపో, రామేశ్వరం వెళ్ళిపోయాడు అని ఏం చెప్పలేదు. అని అంటే అక్కడికి వెళ్ళటం చేత కాక అన్ని తిరుగుతున్నాం, కాశీ రామేశ్వరం. ఇలా లోపలికి వెళ్ళి దిగు. లోపల నేనే తాగిపోయి ఎక్కడి నుంచి ఉదయిస్తున్నా అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళడానికి ఒట్టి మాటలతో వెళ్ళలేవు. నువ్వు వైరాగ్యం ఉండాలి. అక్కడ ఏముండాలి? వైరాగ్యం ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. వైరాగ్యం ఉండాలి, ఏకాగ్రత.